రాజసింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలోని 6, 7, 8 చదువుకుందాం. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. ఏమిటా మోసం? ధనంతో మోసము, బలంతో మోసము కాదు, కానీ మీరంతా కడగబడిన వ్యక్తులు, భక్తులు, దేవునికి ఇష్టమైన జనాంగం. అయితే మిమ్మల్ని మోసం చేయటానికి దేవుణ్ణి ఎరిగినాక మిమ్మల్ని వ్యభిచార కోపంలోకి లాగితే తిరస్కరిస్తారు. త్రాగుడి దగ్గరికి పిలిస్తే అసహించుకుంటారు. భయంకరంగా లేని మాటలు కల్పించి గోతులు తవ్వాలి అంటే మనసు ఒప్పదు, మనస్సాక్షి పనిచేస్తుంది. అయితే మరి కడగబడిన మిమ్ములను ఒకవేళ మోసం చేయాలని సాతాను అనుకుంటే వాడు ఎలా మోసం చేస్తాడు? నీకు విస్తారమైన సొమ్ము ఇచ్చినా ఇది నాది కాదు, అక్రమ సంపాదన నాకు అక్కర్లేదు అంటావుగా. దేవునికి విరోధముగా ఏదైనా ఒక రూపానికి దండం పెట్టు అంటే పొరపాటున ఇష్టపడవుగా. మరి నిన్ను ఎలా మోసం చేస్తాడు? సాతాను ఒక విశ్వాసిని మోసం చేయటానికి వాడికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలో ఒక ప్రణాళిక ఏమిటంటే వ్యర్థమైన మాటలు. ఇప్పుడు చదవండి వాక్యం. వ్యర్థమైన మాటల వలన ఎవ్వడును మిమ్మును మోసపరచనీయకుడి. అంటే అర్థం ఏమిటి? వ్యర్థమైన మాటల్లో మీరు మోసపోతారు, దేవుని పవిత్రత నుంచి జారిపోతారు, ప్రార్థన అనుభవం నుంచి దిగజారిపోతారు, మండే బలిపేరు నుండి ఆరిపోతారు, పైకి భక్తిగా ఉన్న శక్తి లేని వ్యక్తులుగా మారుతారు. దీనికి సాతాను వాడే ఏకైక ఘనమైన కార్యం ఏమిటంటే వ్యర్థమైన మాటలు. అందుకని ఈ శుభవేళ మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మనల్ని ఎవ్వడో మోసం చేయకుండా మన భక్తిని కాపాడుకుంటే క్షణక్షణము మనకు విజయమే కలుగునగాక. ఇక్కడ వ్యర్థమైన మాటలు అనగానే మీ అందరికీ వస్తుంది మనం మాట్లాడుకునే మాటలు తప్పేమో అని. మామూలుగా ముసలమ్మ ముచ్చట్లు చెరుపని, అది క్యాన్సర్ పుండని బైబిల్లో చాలా తేడాగా రాయబడింది. అన్నిటికంటే మోసకరమైనది ఏమిటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త పడండి. మరో మాట ఏం రాసిందో తెలుసా? మీరు వెంబడిస్తున్న యేసు సజీవుడేనా అనే అనుమానపు సందేశాలు వస్తాయి. మరో విచిత్రమైన అనుభవం ఏమిటంటే అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని గురించిన సమాచారం వినబడుతుంది, వినాశనపు వార్తలు వినబడతాయి, దైవ సంబంధమైన ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు ఏమో నేను భక్తిలో ఉన్నానో లేదో, నేను ప్రభు రాకడలో ఎత్తబడతానో లేదు, అయినా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను కదా, నాకు ఏ కార్యం జరిగింది, ఇంతకాలం ప్రార్థన చేశాను కదా, నిజంగా నేను ఆత్మచేత నింపబడ్డానా అంటే కొన్నిసార్లు సాతాను నిరాశలో వ్యర్థమైన మనసును నీకు పెట్టి వ్యర్థమైన మాటలు వినిపించి నువ్వు భక్తి చేశావు కానీ దేవుడు నీకు ఆత్మని ఇవ్వాలా.
నువ్వేదో దేవుడని ఎదురు చూస్తున్నావు, కానీ వీళ్ళంతా ఎగిరే వాళ్ళంతా ఆత్మచేత నింపబడ్డారా అని అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, సత్యానికి దూరంగా ఉండేట్టుగా ఉన్నతమైన ఉపదేశం వినకుండా చెవులను మూసి, అదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే మీరు పొరపాటున దానికి లోబడిపోబాకండి అని కుయుక్తిగా సాతాను ఎన్ని ప్రయోగాలు చేస్తాడో అన్నీ అక్కడ రాయబడ్డాయి. అందుకని మిద్దె మీద ఉన్నవాడు దిగకూడదు, జాగ్రత్త. తన జీవితంలో ఒక మిద్దె అనే పరిశుద్ధతలో ఉన్నవాడు జారి పడకుండా జాగ్రత్త పడాలి. మరి కొన్నిసార్లు సాతాను చేసే విచిత్రమైన అనుభవాలు ఏమిటంటే, మన నిరీక్షణకు ఆధారం లేకుండా మాట్లాడుతూ ఆ విశ్వాసాన్ని వెదజల్లుతూ ఉంటాడు. అలాంటి వ్యర్థమైన మాటలకు మీరు లోబడబాకండి. బైబిల్లో ఎఫెసీ పత్రికలో ఇంకో మాట ఏముందో తెలుసా? మీరు పసిపిల్లల వలె ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోబాకండి. అంటే ఉపదేశం పెద్దలకి, ఉపదేశం పిల్లలకు కాదు. పిల్లలకు ఉపదేశం తెలియదు, వారికి అక్షరాభ్యాసంతో మొదలుపెట్టి ఒక ఉన్నతమైన ఉపదేశం చేస్తాం. అంటే పసిపిల్లల తత్వం ఏమిటంటే, ఉపదేశం ఎరగర గనక, బలమైన ఆహారం తినడానికి సరిపోరు గనక పాల వంటి ఆహారంతో వాళ్ళని పెంచాలి. అటు ఇటు కొట్టుకొని పోవుట. సాతాను చేసే మరో ప్రయోగం ఏమిటంటే, ఉపదేశాన్నించి మనుషులను తప్పించడానికి. మన పితరుల కాలంలో ఎంతమంది ఉపదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఎరిగిన దేవునికి బలిపీఠం కట్టకుండా బయలుకు బలిపీఠం కట్టిన వాళ్ళు లేరా? బంగారు దూడలు 2 పెడితే దండం పెట్టిన వాళ్ళు లేరా? అంటే ఉపదేశం ఎరగనట్టుగా ప్రవర్తించడం. సాతాను ఎంత తెలివిగా నిన్ను వాడుకుంటాడు. జాగ్రత్త. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ వ్యర్థమైన మాటలు విన్నామే అనుకోండి, అయినా నష్టం ఏమన్నా అవుతుందా? చదవండి తర్వాత వాక్యం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత, అంటే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. ఇట్టి కార్యాలు చేసేవాడు అంటే బంగారు దూడకు ఆరాధన చేసేవాడు. ఉపదేశంలో ఎదగవలసిన పిల్లలు పసిపిల్లల్లాగా ఆడుకుంటారే, వాళ్ళు పోగు చేసుకునేది ఏమిటంటే ఉగ్రత. అర్థమవుతుందిగా? అంటే ఎవరో మనకు చేతబడి చేయలా, ఎవరో మన ఆస్తిని పాడు చేయలా, ఎవరో మన బలిపీఠాన్ని ఆర్పలా, ఎవరో మన ఆస్తిని దోచుకోవాలా, ఎవరో మన పిల్లల్ని పాడు చేయలా. కారణం ఏమిటో తెలుసా? నీకు ఇన్ని నష్టాలు వాటిల్లడానికి ఇదిగో దేవుని ఉగ్రత నువ్వే సమకూర్చుకున్నావు. దేవుని ఉగ్రత దిగొస్తే నిన్ను అక్కడ కదపక్కర్లా, పాడు చేయక్కర్లా. బాగా ఆలకించండి. నిశ్చయముగా మందసం తీసుకువెళితే యుద్ధంలో జయం కలుగుతుంది అని అరుపులు కేకల మధ్యలో మందసాన్ని మోసుకుని వెళ్ళారు. కానీ వాళ్ళు ఏమైనా జయాన్ని సాధించారా? ఇంకేముంది, హాయి మన చేతికి వచ్చేసింది అనుకున్నారు. కానీ దేవుని ఉగ్రతను మూటగట్టుకున్న గుంపు అక్కడ ఉండడం వలన హాయి పట్టణం ముందు వాళ్ళు నిలవకపోయారు. ఎవరో కీడు చేయలేదుగా. ఈ రోజున నీ పతనానికైనా, నీ అనారోగ్యానికైనా, నీ కీడుకైనా, నీ చెరుపుకైనా, నీ నష్టానికైనా, నీ కన్యలకైనా, నీ కుటుంబం బద్దలవడానికైనా, నీ గుండె ఆగిపోవడానికైనా, సమస్యలు ఎంత దారుణంగా మారిపోవడానికి కారణం ఏమిటి అని కానీ ఆలోచిస్తే పౌలు ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకుంటున్నారుగా. మీరు బలర్పించట్లా, వ్యభిచరించట్లా, దొంగతనం చేయట్లా, కానీ వ్యర్థమైన మాటల వలన సాతాను మిమ్మల్ని మోసం చేశాడు. అప్పుడు నీకేమనిపించింది? ఇంకెందుకులని భక్తి చేయడం వ్యర్థం, ఇక ఎంతకాలం ప్రార్థన చేసిన ఆత్మ రాలా, అయినా నేను పొందింది ఆత్మేనా అంటారా? వ్యర్థమైన మాటల వలన నీ బలిపీఠాన్ని పాడు చేస్తే ఆ తర్వాత వచ్చే నష్టం దేవుని ఉగ్రత దిగి వస్తుందట. అందుకని నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీ కుటుంబాలకి మీరే కీడు కానీ, శాపం కానీ, కన్నీళ్ళు కానీ మూటగట్టుకోబాకండి. క్రీస్తునందున్న సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ యాత్రలో ఎక్కడైనా సాతాను వలలో పడి వ్యర్థమైన మాటల్లో చిక్కుబడుతున్నామా? అందుకే వాళ్ళకి ఓ పేరు పెట్టాడు, దురద చెవులు అని పెట్టాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంచెం కిందకి వెళదాం, అక్కడ రాయబడిన మాట కూడా చదువుకుందాం.
అట్టి వారితో మీరు ఏమై ఉండాలి? ఉండకుడి అంటే దూరంగా ఉండండి అని. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసి, ఇదిగో ఒక వదంతి మీలో ఉందని వింటున్నాం, అట్టి వాణ్ణి గద్దించినప్పుడు లోబడకపోతే అట్టి వారికి దూరంగా మీరే ఉండండి. అట్టి వారికి నువ్వు పాలిభాగస్తులు కాబాకు. ఆ వ్యర్థమైన మాటలు నీ జీవితాన్ని చెరుపుతాయి. ఆ వ్యర్థమైన ముసట్లు నీ జీవితాన్ని ఆర్పుతాయి. అదిగో మోసం చేసే 24 అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నీవు మిద్ది మీదకు దిగొచ్చు, ఎక్కొచ్చు అని చెప్పే మాటలు జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకని అట్టి వారితో పాలిభాగస్తులు కాకుండా ఉండాలి. మొదటిది, ఉగ్రత రాకుండా కాపాడబడాలి అనుకుంటే వారికి దూరంగా వెళ్ళండి అని రాశాడు. తర్వాత విచిత్రమైన మాట ఏముంది? మీరు పూర్వమందు ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఈ మాట బాగా వినండి. పూర్వం మీరు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. మీ పేరే చీకటి, మీ బాటే చీకటి, మీ మాటే చీకటి, మీరు చేసిన కార్యాలు చీకటి, మీరు పంచుకున్నవన్నీ చీకటి, మీరు పరిగెత్తిందే చీకటి, మీరు ఆరాధించిందే చీకటి, మీరు నమ్మిందే చీకటి. అంటే పూర్వం మీరెవరో పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు. కానీ తర్వాత ఇప్పుడెవరో కూడా చెబుతున్నాడు. మరి ఈ రోజున ఈ రెండిటి మధ్యలో నిలవబడి నేను పూర్వపు మనిషిలాగా ఉన్నానా, ఇప్పటి మనిషిలాగా ఉన్నానా? మరి ఇంతకాలం వాక్యం విన్నా కూడా ఇంకా నువ్వు పూర్వంలాగానే ఉంటే, అంటే పూర్వంలాగే చీకటిలోనే ఉంటే, పూర్వంలాంటి వ్యసనాల్లో ఉంటే, పూర్వంలాంటి అక్రమంలో ఉంటే, పూర్వంలాంటి వ్యర్థారాధనలో ఉంటే, పూర్వమైన చీకటి కార్యాలు చేస్తూ దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తే, అంటే ఇంకా నువ్వు చీకట్లో ఉన్నట్టేగా, పూర్వం ఉన్నట్టే ఇంకా ఉండడానికి ప్రభు రక్తం కార్చలేదుగా. ఆయన కార్చిన రక్తం ద్వారా పూర్వపు స్థితిలో నుండి, అంటే తెలుగు భాషలో చీకటిలో నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఈ రోజున నేనేమై ఉన్నానో తెలుసా? దేవుని మహాకృపను బట్టి ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు గనక, నన్ను వెలిగించాడు గనక ఇప్పుడు నా పేరు వెలుగు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగయ్యుందువుగాక. బైబిల్ బోధిస్తుంది ఇప్పుడు నేను వెలుగు. ప్రతిరోజు ఈ ఉదయాన్ని మాట, నేను నా దేవుని మహాకృపను బట్టి రక్షణ లేనప్పుడు చీకటిని రక్షించబడ్డ తర్వాత ఇప్పుడు, అంటే ఈ మాట రోజుకు ఒకసారి అనాలి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నా, మన వెలుగై ఉన్న దేవుని వాక్య వెలుగులో నడిచినప్పుడల్లా, ఓహో సాతాను నుంచి ఒక మాట చెప్పినప్పుడల్లా ఇది నిజమానగా కదా. వెంటనే సాతానుకి లోబడిపోయి నాశనం తెచ్చుకున్నది. ఒక ఉపదేశం విన్న తర్వాత మనం ఇది చేయొచ్చా, వీళ్ళతో పెళ్ళికి బియ్యం అందుకోవచ్చా, ఇదిగో వీళ్ళింటికి నేను వెళ్ళొచ్చా, వీళ్ళతో నీ కార్యం నడవచ్చా, జరిపించవచ్చా అంటే అర్థం ఏమిటంటే, నీవెవరవో గుర్తుంటే పొరపాటున సాతాను చెవి దగ్గర జోరేగలాగా ఊరేగిన వాడి ఉపదేశాన్ని వినవలసిన అవసరం లేదు. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ నష్టం కలుగుతుంది? ఒకప్పుడు గంటల ప్రార్థన చేసిన నేను ఎందుకు చేయలేకపోతున్నా? ఒకప్పుడు దేవుడంటే దర్శనం అంటే ఆశగా చూచిన నేను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా? ఒకప్పుడు నేను వాక్యం అంటే ఆసక్తిగా ఉన్నా, ఇప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నా? ఒకప్పుడు మోకాళ్ళ జీవితం అంటే ఎంతో సంబరపడిపోయా, కానీ ఇప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నా? కారణం నీ ఆత్మీయ జీవితంలో ఒక నాశనాన్ని వ్యర్థమైన మాటల వలన, అంటే నీ నోటితో మాట్లాడుకునే మాట కూడా ప్రమాదం. నేను మళ్ళా చెబుతాను, ముసళ్ళ వల్ల ప్రమాదం, నీ నోటి మాట వల్ల ప్రమాదం. ఎప్పుడు నీ నోటితో నాదేం ప్రార్థన, నాదేమి జీవితం, నాకు కూడా కార్యం చేస్తాడా, ఇక నాకు నమ్మకం లేదు అని కానీ నువ్వు అన్నప్పుడల్లా సాతాను బలం పుంజుకుంటాడు. అందుకని నత్తివాడినైన మోషేను దేవుడు అంటాడు, నత్తివాడు అనే మాట నీవు అనబాకు. మాట ఇచ్చేవాడిని నేను, శక్తి ఇచ్చేవాడిని నేను, నిలబెట్టేవాడిని నేను. పిల్లల విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ మీరు చేసే పనులో కానీ ప్రయత్నంలో కానీ ఇక వ్యర్థమైన మాటలు వలక్కూడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, అడిగిన వాటికంటే ఎక్కువ నేను చేస్తాను అన్నాడు. మనం ఊహించేదేమిటి? నేను అనుకుంటున్నా ఇల్లు అవ్వదని. వాళ్ళు ఊహించేదే ముందు, ఇన్ని లక్షలు నేను ఎట్లా పెడతానండి, మొదలెట్టాను కానీ అవ్వదు. అంటే నీ ఊహల్లో అవ్వదు అనుకుంటే దానికి రెట్టింపే చేస్తాడు ఆయన. నువ్వు అవుద్ది అంటే రెట్టింపు చేస్తాడు, అవ్వదన్న రెట్టింపే చేస్తాడు. అవ్వన పని రెట్టింపు అవుతుంది, అవుతుంది అనేది రెట్టింపుగా కార్యం జరుగుతుంది.
నీ ఊహలోనే నీ జవాబు ఉంది. కనుక ఈ రోజున దానిలో చిక్కుపడకుండా ఉంటే దేవుని ఉగ్రత మీ ఇంటి మీదకి రాదు. అందుకని మీరు మీ విషయాన్ని గమనించి జాగ్రత్త పడాలి. రెండవది, అట్టి వారి సహవాసం చేయబాకు. మరో మాట ఏమి రాశాడు ఇక్కడ? ఒకవేళ నీవు అలా కానీ చేస్తే ఇంకా చీకటవుతున్నావు కానీ వెలుగు అవటంలా. బాగా ఆలకించండి. వెలిగించబడిన నీవు వెలుగై ఉండాలిగా, వెలుగు ఇంకా ప్రకాశించాలిగా. మైనిపొత్తి వెలిగించేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. తర్వాత వెలగడం మొదలు పెడితే కరుగుతున్న వెలుగు విస్తరిస్తూనే ఉంటుంది. దేవుడు నిన్ను వెలిగించి ఇప్పుడు 20 ఏళ్ళు అయితే నువ్వు ఎంతగా వెలిగావు? నువ్వు వెలిగినప్పుడు నీ వెలుగు పక్కన వాళ్ళకి కనపడాలిగా, నీ శక్తి ప్రత్యక్షం కావాలిగా. నిన్ను వెలిగించిన మాట నిజమే కానీ ఇంకా చీకటి కానీ ఇంతకాలం జీవిస్తావు. పూర్వమైతే నీవు చీకటి, ఇప్పుడైతే వెలుగై ఉన్నావు. తర్వాత పేజీ తిప్పి చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును. వెలుగులో ఏం కనపడతాయి, చీకట్లో ఏం కనపడతాయి? చీకట్లో ఏం కనపడతాయి నేను చెప్పక్కర. చీకటి కార్యాలు మనం ఎన్నోసార్లు చదివాం. మనం వెలిగించబడ్డాక మనలో ఏం కనబడుతున్నాయి? సమస్త విషయములలో కూడా మంచితనము. నిజంగా మాట ఎంతో విలువైందండి. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేయనా? మోషే వచ్చి, దేవా అయ్యా నువ్వు నాకు కనబడవా, నన్ను చూడనివ్వా, నీ దర్శనం నాకు కావాలా అని అడిగాడు. అప్పుడు ఆయన వచ్చేమన్నాడు తెలుసా? నా కుమారుడా నన్ను నువ్వు చూడు అనేదానికంటే నా మంచితనమంతయు నీకు చూపిస్తాను అన్నాడు. అంటే దేవుని మంచితనము మనం చూసుంటే దేవుని చూసినట్టే, దేవుని చూస్తే ఆయన మంచితనం చూసినట్టే. మరి ఈ రోజున ఆ మాట ఎంత విలువైంది తెలుసా? నా మంచితనం చూపిస్తా. నేను ఎంత ఎత్తున్నాను, ఎంతలా ఉన్నాను, ఎంత మెరుస్తున్నాను, ఎంత వయసులో ఉన్నాను, ఎంత వెలుగుతో ఉన్నాను కాదు, నా మంచితనం చూపిస్తా. నా మంచితనం నువ్వు చూడాలి. అంటే ఆ మాట ప్రకారం దేవునిలో మంచితనం చూసిన వాళ్ళు దేవుని చూసినట్టే. మరి మనలో మంచితనం చూస్తే మనలో కూడా దేవుని వెలుగును ప్రజలు చూచుదురుగాక. మనం చేయాల్సిన మూడవ ప్రార్థన ఏమిటంటే, మునుపొడి చీకటిలాగా ఉండకూడదు. మునుపంతా చీకటి నేను అనుభవించాను, నాకు తెలుసు. కానీ ప్రభువుని నమ్ముకుని దేవుని ఎరిగినా కూడా ఇంకా నేను మునుపొడి చీకటిలాగా ఉండకూడదు. ఇప్పుడైతే నేను వెలిగించబడిన వాడిగా కనబడాలి. అయ్యా చీకటి నాలో కనబడనివ్వబాకయ్యా. బైబిల్ అన్న మాట ఏమిటి తెలుసా? మీలోనికి నేను ఆత్మను పంపిస్తాను, ఆత్మదేవుడు వచ్చి మీకు నేర్పిస్తాడు, మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, మిమ్మల్ని గద్దిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు, మీ పక్షాన ప్రార్థన చేస్తాడు. ముడత మచ్చ కళంకము లేకుండా ఆ ఆత్మదేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన వాడు. అందుకని అందరూ ఆత్మచేత నింపబడాలనే వాక్యం వింటున్నాం. అలా ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, బాగా వినండి ఇక్కడ, దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు వెంటనే ఆయనలో ఉన్న వెలుగు మనలో ప్రత్యక్షపరచబడినట్టుగానే ఆత్మదేవుని ద్వారా మనలోనికి దేవుని మంచితనం ప్రవహించునుగాక. అంటే ఆ మంచితనం అంతా నీలో ప్రవహించాలంటే నువ్వు చీకటి నుంచి వేరైన వాడవై ఉండాలి. రెండో మాట ఏమిటంటే, ఆయన ఆత్మదేవుడు నీలో ఉంటే ఆయన ద్వారా ఈ ప్రవాహం నీలోనికి వచ్చునుగాక. మీలో ఇంకా ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఉంటే, ఆత్మ ధైర్యమే కాదు, ఆత్మ ముద్రే కాదు, ఆత్మ పరలోకపు మంచితనం అంతా, దేవునికి ఉన్న మంచితనం అంతా నీలోకి ప్రవహింప చెయ్యాలి అనుకుంటే ఆత్మదేవుని వల్లనే జరుగుతుంది. అందుకని కనిపెట్టి రోధించి ప్రార్థన చేయండి. నెమ్మదిగా ఆయన మీలో నివసించడం మొదలు పెడితే ఆయన రూపం రావటమే కాదు, మీ మర్చిపోవడమే కాదు, ఆయనలోని మంచితనం అంతా నా పరిశుద్ధాత్మ ద్వారా మీలో స్రవించునుగాక. మరి దేవుని మంచితనం కోరుకుందామా? ఇంటి నిండా బంగారం కోరుకుందామా? దేవుని మంచితనం కోరుకుందామా? 2 అంతస్తుల బిల్డింగ్ కోరుకుందామా? దేవుని మంచితనాన్ని కోరుకుందామా? ఏదో రకంగా ఈ వ్యాపకం చేసుకుని వెళ్ళిపోదాం అనుకుందామా? నా యేసుని బట్టి దేవుని పక్కన ఎందుకు నలిగాడో తెలుసా? నా మంచితనం, నేను వెలుగై ఉన్నాను, వెలిగించాను, నా ఆత్మను వారిలోనికి పంపించాను, నాలోని మంచితనం అంతా వాళ్ళందరిలో ప్రవహించాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎవరివై ఉండాలి తెలుసా? సంఘ పరిచారకుడువో, పాస్టర్ గారువో, లేకపోతే పెద్దవో, లేకపోతే చదవరువో కాదు, కానీ దేవుని మంచితనము నీలో స్రవిస్తుండగా, ప్రవహిస్తుండగా పరలోక మహిమ మంచితనం నీలో కనబడేట్టుగా ఒక క్రైస్తవుడిగా సంఘములో స్థిరపరచబడుదురుగాక. తర్వాత వాక్యం చదవండి. మంచితనము, నీతి. అందరూ ఆమేన్ చెప్పండి. మనకా నీతి లేదు. బాగా వినండి.
నీతి లేకపోయినా మన నీతికి మనం చప్పట్లు కొట్టాం. దేవుడు అన్నాడు, మీ నీతి చాలా గొప్పది, ఉపవాసం ఉన్నప్పుడు నిష్టగా ఉంటారు, దానం చేసినప్పుడు గట్టిగా కనపడతారు, ఎంతో అంతో భక్తి అంటారు, బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టుకోరు, ఇన్ని మంచిదే, కానీ అది మీ నీతి మురికి గొడ్డలతో సమానం. నా దేవునిలో ఉన్న నీతి ఈ రోజున ఇప్పుడు మీరు వెలుగయ్యుంటే, ఇప్పుడు మీరు వెలిగించబడిన వారైతే మొదటిది మంచితనం మీలో ప్రవహించాలి. రెండో కార్యం ఏమిటో తెలుసా? ఆయన నీతి నీలో ప్రవహించునగాక. అంటే నువ్వు ఇప్పుడు ఎవరిగా మారాలి? ఒక నీతిమంతుడిగా మారాలి. గుళ్ళోకి వచ్చి ఇద్దరు ప్రార్థన చేసి నన్ను క్షమించు అన్నారు. ఒక ఆయనేమో లిస్టు చదివాడు, ఒక ఆయనేమో కనులు పైకి ఎత్తేవానిగా లేకపోయాడు. మరి ఇద్దరూ ప్రార్థన చేసినాక దేవుడు బడా నమ్మకమైన వాడా, భలే ప్రార్థన చేశావు, నువ్వు నాకు నచ్చావు అనల్లా, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే దేవుని ఆశ ఏమిటో తెలుసా? నిన్ను సిరిగలిగిన వాడు, పాటగాడుగో, ప్రసంగికుడుగానో, ఏలేవాడుగానో, దాచేవాడుగానో, దండును నడిపేవాడుగా ఉండాలని కోరుకోవటంలా నువ్వు దేవుని సంధికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ వెలుగైతే ఆయనలో ఉన్న సకల విధములైన ఆయన నీతి నీ యందు అగపడునుగాక. ఇదివరకైతే చీకటే, ఇదివరకైతే నామకార్థమే, ఇదివరకైతే ఆచారమే, కానీ ఇప్పుడు ఆ పుల్లదనం ఏమైపోయిందో కానీ మాధుర్యం స్రవించింది. అలాగే నీవు నీతిమంతుడు కాకపోయినా నా దేవుని నీతి నీలో స్రవించి ఆయనను ధరించుకున్నప్పుడు బైబిల్లో ఉన్న వాగ్దానం నెరవేర్చినట్లుగా ఆయన అనగలిగిన చక్కని మాట ఏమిటో తెలుసా? నీతిమంతులారా అని పిలవగలుగుతూ, నీతిమంతులు నా తండ్రి రాజ్యంలో ఉంటారు అంటూ, నా తండ్రి రాజ్యంలో సూర్యులాగా ప్రకాశిస్తారని చెప్పి ఆ దేవుని నీతి, దైవ సంబంధమైన నీతి, భక్తి కలిగిన నీతి, యేసులో ఉన్న అదే నీతి నీకును నాకును పరిశుద్ధాత్మ ద్వారా మనలో ప్రవహించి పూర్తిగా మన జీవితాన్ని మార్చునుగాక. తర్వాత వాక్యం చదవండి. సత్యము వాటిలో కనబడుతుంది, మంచిదనం కనబడాలి, దేవుని ద్వారా నీతిని కలగాలి. మూడవ మాట ఏమిటంటే సత్యము. సత్యం అనే శక్తి కలిగిన వ్యక్తి ఎవరో లేరు. ఎన్నోసార్లు విన్నాంగా, యేసు ఒక్కడే సత్యం. అంటే ఈ రోజున యేసు ఏమై ఉన్నాడంటే సత్యమై ఉన్నాడు. యేసు నడక సత్యమై ఉంది, యేసు మాట సత్యమై ఉంది, యేసు మరణ పునరుద్ధాలు సత్యమై ఉన్నాయి, ఆయన ఆకాశానికి ఎక్కిపోయింది సత్యమై ఉంది, ఆయన పట్టణం కట్టడం సత్యమై ఉంది. ఇక మీదట మీరు ఎవరు కొడుకులై ఉండాలి అంటే ముందుగానే దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహామా సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడును. అంటే సమస్తమైన మనుషులు కూడా ఒకానొక దినమందు సత్యమును ఆచరించు జనాంగం, సత్యమును ప్రేమించే జనాంగం అని నిన్ను గురించి నన్ను గురించి ప్రజలు చెప్పేటట్టుగా ఆయన సత్యవంతుడు గనక ఆయన కొడుకులుగా మనల్ని ప్రతిష్ఠించునుగాక. మీరు యెషయా గ్రంథం 27 చదువుకుంటే నీతిని ఆచరించి సత్యమును అనుసరించి వారలారా అని రాయబడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి కానీ మీరు ఒక్కసారి బైబిల్ లేఖనంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటే, అయ్యా నాకు ఇచ్చిన ఈ పిల్లల్ని సత్యమందు నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఎంత చక్కని మాట. అంటే ఈ రోజున నువ్వు ఎవరవో ఒక్క మాటలో గమనించాలి. దేవుడు నిన్ను ఒకప్పుడు చీకటిగా ఉండగా వెలుగుగా చేశాడు గనక ఆయన మంచితనం నీలో ప్రవహించునుగాక. ఆయన నీతి నీలో ప్రకాశం అనంగా లోకానికి కనబడునుగాక. మూడవది ఏమిటంటే ఆయన సత్యం అనే పేరు నీకు పెట్టి నిన్ను ఆయన సత్యానికి కొడుకులు, సత్యంలో ప్రతిష్ఠించిన సంఘం అని చెప్పగలిగేట్టుగా ఈ మూడు ఇప్పుడు వెలుగై ఉన్న మీ జీవితంలో ఉండునుగాక. శుభ్రమాట చెప్పనా? ఇంత ప్రణాళికలు దేవుడు పెట్టుకుంటే ఇప్పుడు ఇంకా చీకటిగానే ఉంటాను, ఇప్పుడు ఇంకా ముసలము ముచ్చట్లోనే ఉంటాను, ఇప్పుడు కూడా ఇంకా వ్యర్థమైన ఉపదేశంలోనే ఉంటాను, ఇంకా వాళ్ళతోనే పారిభాగస్తులై ఉంటాను. అప్పుడు అంటున్నాడు, నేనేమో నా ప్రణాళిక ఎంత చేసుకున్నా నువ్వు ఇంకా చీకటిగా ఉండి వ్యర్థమైన మాటలో మోసపుచ్చుకొని అట్టివారితో సాంగత్యం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఒక్క మాట చెప్పకుండా ఉండలేను. ఏమిటది? మీ ఉగ్రత మీరే పోగు చేసుకుంటున్నారు, మీ ఉగ్రతను మీరే పోగు చేసుకుంటున్నారు అని దేవుడు ఇంత తేటగా మాట్లాడుతుండగా, ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చిన సహోదరులారా, నీ ఉగ్రతను పోగు చేసుకునే వ్యక్తిలాగా ఉన్నావా? వెలుగు సంబంధిగా దేవునిలో ఉన్న లక్షణాలని పుణికి పుచ్చుకొని ఆయన బిడ్డగా
ఆయన నీతిగా ఆయన సన్నిధిలో నడుస్తున్న మంచితనం కలిగిన వ్యక్తిలాగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక్క క్షణం ఆగితే ఈ రెండిట్లో ఏ వైపు నడుస్తున్నావు? అప్పుడైతే పూర్వము చీకటి, ఇప్పుడైతే వెలిగించబడ్డాను. ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని విన్నాం? ఈ రోజైనా ఓ తీర్మానం చేసుకుని, అయ్యా నేను నా ఇంటికి, నా జీవితానికి, నా పిల్లలకి ఉగ్రత పోగు చేసుకునేవాళ్ళ బతుకు అనవసరం అయ్యా. ఇప్పుడైనా వెలిగించబడిన నేను వెలుగ్గానే బ్రతుకుతానయ్యా. నీ మంచితనం నాలోకి పంపవా? నీ నీతిగా నన్ను ధరింపచేయవా? నిశ్చయముగా నీ సత్యానికి పుత్రుడుగా ప్రతిష్ఠించవా అని కానీ మీ జీవితాన్ని అప్పగించుకొని ఈరోజు ప్రార్థనకు ఉపక్రమించగలిగితే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మీలో జరుగునగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునగాక, ప్రభు మిమ్మల్ని ప్రతిష్ఠించునగాక, ప్రభు వెలుగులు మీలో విస్తరించునగాక, ప్రభు బలమైన కార్యాలు మీలో జరిగేట్టుగా ఇప్పుడే ఆత్మ చేత ప్రతి వారిని ఆయన నింపునగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, ప్రజలను కనికరిస్తున్న విధానం కొరకు ఏ యోగ్యత లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించావు. మా జీవితంలో చీకటిలో నాశనం కాకుండా వెలుగుగా ఉండడానికి వెలిగించావు. ఇప్పుడు మేము వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న వారి అనుభవాలు ఏమిటో బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రజలు నీ మాటలు విన్నారు. చేతులెత్తి ప్రార్థించి కన్నీటితో నిన్ను సమీపించిన ఈ ప్రజావాహిని దీవించండి. ప్రతి వాని జీవితంలో ఒక అద్భుతం జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వెలుగు సంబంధికులుగా ప్రతి వారు బ్రతకగలుగునట్లు పరలోక మహిమ చేత, పరలోక మంచితనము చేత, పరలోకపు నీతి ద్వారా విశేషంగా సత్యానికి స్తంభాలుగా ప్రతి వ్యక్తి ప్రతిష్ఠించబడినట్లుగా బలమైన కార్యాలు చేయండి. ప్రతి వారిని తాకండి. నెమ్మదిని, క్షేమాన్ని, కృపను గ్రహించి ఇప్పుడు నేను వెలుగై ఉన్నాను అనే ఒక నిశ్చయత, నీ బలం, ఆ నిరీక్షణ పదంలో సాగి వెళ్ళే కృప నీ రాకడ కొరకు సిద్ధపాటును కలుగచేసి బిడ్డలను దీవించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.